నమస్తే, మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్. నేను మీ పీవీఆర్. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ మనం చూద్దాం. రైతాంగ ఉద్యమం మోడీ హటావో భారత్ బచావో, 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 మోడీ హటావో భారత్ బచావో. రౌండ్ టేబుల్కి వచ్చిన రాజకీయ పార్టీలు, కార్మికులు, రైతులు అందరి తరఫున కూడా మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే ఢిల్లీలో మళ్ళీ అప్పుడు 13 నెలలు చేశారు, 750 మంది ప్రాణాలు అర్పించారు రైతులు. మోడీ పార్లమెంట్ సాక్షిగా పొరపాటు అయిపోయిందని చెప్పి క్షమించమని ఆ రోజు కోరి, నీకు కావాల్సిన కనీస మద్దతు ధరలు చట్టం చేస్తానని చెప్పి ఒప్పుకొని, అట్లనే మోటార్లకు మీటర్లు పెట్టే విషయం మీద మేము పెడితే ఎలా పెట్టాలని మీ సలహా తీసుకుని పెడతామని చెప్పి చర్చ పెడతామని చెప్పి ఆ రోజు వాగ్దానం చేసి ఇంతవరకు మాట్లాడకపోతే మన 13వ తారీఖున అనివార్యమైన పరిస్థితుల్లో ఢిల్లీకి రావడానికి పంజాబ్ నుంచి రైతులందరూ కూడా 25,000 మంది బయలుదేరి వచ్చారు. మీరు టీవీలో చూశారు. వాళ్ళు గుడారాలు వేసుకొని అవసరమైతే ఢిల్లీలో 6 నెలలైనా ఉండి మీరు చెప్పిన వాగ్దానాన్ని అమలు జరపమని చెప్పి కోరడం కోసం పరిగెట్టుకొని వచ్చారు. వేరే దానికోసం తగాదగడాల. కానీ వస్తున్న రైతులు ఇప్పటికీ వస్తున్న రహదారులన్నీ కూడా దిగ్బంధనం చేసి, భయపెట్టి, కాల్పులు జరిపి, పొగగోళాలు వేసి ఇన్ని చేస్తుంటే ఇప్పటికే ఒక 5 పెద్ద రైతులు ఆ ఒత్తిడికి తట్టుకోలేక ఊపిరాడక 5 చచ్చిపోయారు. మన యువ రైతుకు డైరెక్ట్ బుల్లెట్ అది వెనక నుంచి కాలిస్తే ముందుకు వచ్చేసి ఇక్కడ స్పాట్ డెడ్ చచ్చిపోయాడు. ఇంకొక 5 హాస్పిటల్లో ప్రమాదకరంగా ఉంది. అంటే పంజాబ్ సరిహద్దుల నుంచి హర్యానాలోకి రావాలి, హర్యానా నుంచి ఢిల్లీ పోవాలి. హర్యానా ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం, పంజాబ్ ప్రభుత్వం ఆ ప్రభుత్వం మద్దతుతోటి ఇది బయలుదేరింది. హర్యానాలోకి రాగానే కేంద్ర బీజేపీ ఏంటంటే అది అడ్డుకోండి, రానివ్వండి, హర్యానా దాటే రానివ్వండి అని చెప్పి డైరెక్షన్ చేసింది. దాన్ని ఏంటంటే రైతులు పెరుగులాడు ఎక్కడికి రావాలని చెప్పి ఢిల్లీకి రావాలి, అక్కడ ధారణా చేయాలని చెప్పి చేస్తుంటే దానికి రాకుండా చేయడానికి కోసం బీజేపీ అంటే మోడీ 2014 ఎన్నికల ముందు మేము కనీస మద్దతుల చట్టం తెస్తాం అంటే రైతులు పోట్లాడితే తప్పకుండా చూద్దామని మొన్న పార్లమెంట్లో చెప్పాడు. ఇంత మోసకారితనంతో మోడీ వచ్చిన ఈ 10 ఏళ్లలో 4 లక్షల మంది రైతు కుర్రాళ్ళు ఈ కాలంలో ఆత్మహత్య చేసుకోవడం, రకరకాల పేర్లు చనిపోవడం జరిగింది. ఈరోజు వ్యవసాయంలో మెజారిటీగా ఉంది పేద రైతులు, గిరిజనులు, దళితులు, బీసీలు, కొద్ది గొప్ప రెడ్లు, కమ్మాసు లాంటి కులాలు ఉన్నాయి కదా. గ్రాడ్యువల్గా ఈ వ్యవసాయం భారం అంతా పేద వర్గాలే మోస్తున్నాయి. వ్యవసాయంలోకి ఎంటర్ అవుతున్నారు. వ్యవసాయంలో చచ్చిపోతుంది కూడా పేద వర్గాలు. ప్రజానికి గిట్టుబాటు కాక 4.5 లక్షల మంది ఆత్మహత్యం చేసుకున్నారు మోడీ వచ్చిన తర్వాత. చిన్న విషయం కానీ అంటే వ్యవసాయం గిట్టుబాటు కావడం ఏదైతే మీరు అందరూ చెప్తున్నారో దానికి సాక్ష్యమే 4.5 లక్షల మంది మనం ఇది వ్యవసాయం ఉండలేమో చచ్చిపోవడం. అప్పటికి కూడా అర్థం కదా. అందుకని దేశ ప్రజలందరూ మనం అడుగుతుంది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మోడీని ఇంటికి పంపించాలా, మోడీని ఇంటికి పంపించడానికి అందరూ సిద్ధం కావాలా. చంద్రబాబుని అదే అడిగాం, జగన్మోహన్ రెడ్డి గారిని అదే అడిగాం. మన రాష్ట్రంలో కూడా 25 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. ఈ 25 పార్లమెంట్ సీట్లు 18 రాజ్యసభ సీట్లతోటే మోడీ అనేక చట్టాలు చేసుకొచ్చాడు. 175 చట్టాలు తెచ్చాడు ఈ 10 ఏళ్లలో. ఇటీవల ఈ మీటర్లు బిగించే చట్టం కూడా మొన్న పెట్టారు మళ్ళీ. అందుకని ఇవన్నీ కూడా వ్యవసాయాన్ని నాశనం చేస్తే ఎట్లా చేయాలనుకుంటారు? అమెరికన్ మోడల్లో పెద్ద కంపెనీలు పెట్టి వాళ్ళు యజమానులు అవుతారు, ఈ ఉన్న రైతులందరూ కూలీలు అవుతారు. అక్కడ ఈయన కూలీలు కావడం కోసం ఎన్నాళ్ళ నుంచి అర్థం చేసుకుని వ్యవసాయం చేస్తుంది. అందుకని రైతులు తిరగబడుతున్నారు. దానికి సంఘీభావంగా కార్మికులు అనేక పార్టీలు దానికి సంఘీభావంగా దేశం అంతా కూడా ఉన్నాయి. అందుకని రేపు రాబోయే ఎన్నికల్లో మోడీ ఆ రకంగా ఉన్నాడు కాబట్టి చైతన్యం కలిగిన భారతదేశంలో, అందులో మన ఆంధ్రప్రదేశ్లో మనం ఈ రకంగా సంఘీభావంతో ఉండడానికి ఉండాలి, వాళ్ళ పోరాటం ఉండాలి. అందుకని ఢిల్లీలో వాళ్ళు 14వ తారీఖు 2-3 లక్షల మందితోటి ఆ చుట్టుపక్కల 6 రాష్ట్రాల నుంచి వాళ్ళు అక్కడ పోగొడతారు. వాళ్ళు ఏమడిగారంటే ఢిల్లీ నుంచి మీరు మీ రాష్ట్రంలో జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో అవకాశం ఉన్నది అందరినీ కలుపుకొని
ఆఖరి 14వ తారీఖు తెలుగుదేశం వాళ్ళు వచ్చిన ఇబ్బంది లేదు, వైసీపీ వాళ్ళు వచ్చిన ఇబ్బంది లేదు, దళిత సంఘాలు, ఆ సంఘాలు, ఈ సంఘాలు, బీసీ సంఘాలు, వీళ్ళని ఎక్కువ మందిని పిలవండి, అన్ని కార్మిక సంఘాలు పిలవండి, అందరిని కలిపి కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు అన్ని పార్టీల వాళ్ళు ఢిల్లీ రైతుకు న్యాయం జరగాలనుకునే వాళ్ళందరూ ఆహ్వానించారు. రైతుకు న్యాయం జరగాల, రైతు బతకాల, రైతు బతికితేనే వ్యవసాయం బతుకుద్ది, వ్యవసాయం బతికితేనే ఈ దేశం బతుకుద్ది. ఎందుకంటే 65% మంది వ్యవసాయం మీద ఆధారపడతారు. రైతు బతకకుండా చేసేదే ఉంది. అందుకని చివరికి ఏమొచ్చింది, వ్యవసాయంలో అయినా మనం తెస్తే మన పిల్లలు మాత్రం వ్యవసాయంలో ఉండకూడదు నిర్ణయానికి వచ్చారు. రైతులందరూ వాళ్ళ పిల్లలు వ్యవసాయంలో వదులుకున్నారు. ఏం జరుగుతుంది, 10-15 ఏళ్ళ తర్వాత వ్యవసాయం చేసేవాళ్ళు. ఇప్పుడు చివరికి ఎట్లా వచ్చిందంటే రైతుల బిడ్డలకు పిల్లలు ఇచ్చేవాళ్ళు లేదు. రైతుల బిడ్డల్ని వ్యవసాయం చేస్తున్నారంటే చాలు వాడికి పిల్లలు ఇచ్చేవాళ్ళు లేదు. వాడికి 40 ఎకరం ఉంటే 50 ఎకరం అని పిల్లలు ఇచ్చేవాడు కూడా లేకుండా పోయారు. అందుకని ఆ రకంగా రైతు వ్యవసాయం చేసేవాళ్ళకి పిల్లలు ఇచ్చేవాళ్ళు లేక, రైతు బిడ్డలకి గౌరవం లేక, వ్యవసాయం చేస్తున్నారంటే ఏదో చిరచూరు చూస్తాం. అందుకని చిన్న పట్టణంలో వచ్చిన వడ్డీ కొట్టు పెట్టుకునే మరలా బాగానే బతుకుతున్నారు. అందుకని దీన్ని మన గ్రామాల్లోకి వెళ్ళి అందరు రైతులు చైతన్యపరిచి రేపు 14వ తారీఖున ఒక అవకాశం ఉంటే ఒక ఆటో పెట్టి అన్ని మండలాలు తిప్పడం బెటరు. అన్ని చోట్ల కరపత్రాలు పెంచడం, ఇంకొక 4,000-5,000 కరపత్రాలు వేసి అన్ని సంఘాలు కలిపి వేయాలి. ఇట్లా 2 సంఘాల తరఫున వేయకూడదు. అన్ని సంఘాల తరఫున అందరూ కలిపి సమన్వయ కమిటీ తరఫున దాన్ని వేసి అన్ని గ్రామాలకు చెప్తే తెలుస్తుంటుంది. టీవీల్లో వస్తుంటుంది, వాట్సాప్లో వస్తుంటుంది, చర్చ జరుగుతుంటుంది. ఆ విధంగా చర్చను పెంచితే మనం చర్చ ఏంటంటే మోడీ అట్టి ప్రశ్నలు రాకూడదు. మోడీకి ఏ విధంగా ఈ రాష్ట్రాల ఎంపీలు ఎవరు కూడా మోడీకి మద్దతు ఇవ్వకూడదు. తద్వారా మనం మోడీని రాకుండా చేసుకొని కాంగ్రెస్ పార్టీ మనం ప్రకటించింది, మేము కనుక రేపు అధికారంకి వస్తే అది రాహుల్ గాంధీ చేస్తే కనీస మద్దతు ధరల చట్టాన్ని పార్లమెంట్లో మేము చేస్తాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా క్లియర్గా చెప్పారు. అంటే ఇతర అనేక పార్టీలు కూడా ఎన్నికలు సర్దుబాటు చేసుకోండి. ఉత్తరాది రాష్ట్రాలు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ వచ్చేందుకు అవకాశం లేదు. దక్షిణాదిలో ఓటేసట్లేరు. ఇక్కడ మన దొంగలే అనవసరంగా బీజేపీ చిరకాలు కొట్టుకొని వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. అందుకని ఈ వ్యవసాయాన్ని కాపాడుకునే రైతాంగాన్ని చైతన్యపరచడం మన పని. అందుకని దానికి మద్దతుగా మనం అన్ని రకాలుగా సహకారంగా 14వ తారీఖు జయప్రదం చేయండి. తర్వాత ఎన్నికలు ఏం చేయాలి తర్వాత మనం చూద్దాం. ఆ రకంగా జయప్రదం చేస్తారని అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, మధ్యతరగతి సంఘాలు, ఆఖరికి పాల్గొనకపోయినా అంగన్వాడీలని, టీచర్లని, మిడిల్ క్లాస్ వాళ్ళని, ఎల్ఐసి, జిఐసి వాళ్ళు కూడా ఆ సంఘీభావ సభ దగ్గరికి వచ్చి వాళ్ళ సందేశాలు ఇవ్వమనండి. అట్లా ఆ విధంగా అందరూ అన్ని ఫ్యాక్టరీల నుంచి అందరూ సందేశాలను ఇచ్చి పంపనండి. అందుకని దేశం బతకాలంటే రైతు బతకాలి, రైతు బతికితేనే దేశం బతుకుద్ది, ఈ 2 బతికితేనే వ్యవసాయం బతుకుద్ది. ఆ విధంగా అయితేనే 65% మంది పనిచేస్తుంటే ఆ వ్యవసాయం నాశనం అయిపోతే దేశం ముందుకు పోదని చెప్పి మనకు ఖచ్చితంగా బలమైన అభిప్రాయంతో ఆ విధంగా దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమానికి మీ అందరూ మద్దతు ఇవ్వాలని కోరుతూ సెలవు పెట్టారు. ఢిల్లీ రైతులు రైతాంగ సమస్యలే కాదు, మొత్తం ఈ భారతదేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల కోసం పోరాడు. అందులో భాగంగానే మనం అనేకసార్లు ఉద్యమం జరిగేటప్పుడు అనేక చర్చలు జరిగాయి. మిడిల్ క్లాస్ ఉద్యోగస్తులు కానీ, కార్మికులు కానీ దాన్ని ఒక రైతు ముందు ప్రథమంగా రైతు ఉద్యమం జరిగేటప్పుడు అది ఒక రైతాంగ పోరాటంగానే చూశారు. కొంతకాలం గడిచిన తర్వాత ఆ చట్టాల్లో ఉన్నటువంటి నిత్యావసర వస్తువుల చట్టం కేవలం రైతాంగం కోసమేనా, నూతన ఎలక్ట్రిసిటీ బిల్లు అది కేవలం రైతాంగం కోసమేనా, ఇట్లా కొంత అవగాహన చేసుకొని చర్చ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో చర్చ జరిగినప్పుడు 2-3 నెలల తర్వాత మొత్తం దేశంలో ఉన్నటువంటి మొత్తం అన్ని వర్గాల ప్రజల కోసం పోరాడుతున్న రైతాంగం పెద్ద ఎత్తున సంఘీభావం. అటువంటి ఉద్యమం జరిగినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి మోడీ నక్షత్ర పరిస్థితిలో మరొక మార్గం లేక దిగొచ్చి క్షమాపణ చెప్పి ఏదైతే మేము నిర్ణయం తీసుకున్నామో ఆ చట్టాలను నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పేసి ఆ రోజున ప్రయత్నం. ఇంకోటి మద్దతు ధర చట్టం చేస్తామని చెప్పేసి ఆ రోజున హామీ ఇచ్చింది. కానీ ఈ రోజున ఇంకా నువ్వు దిగిపోతా ఉన్నావు, మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చండి అని చెప్పేసి పెద్ద ఎత్తున రైతాంగం ఉద్యమం చేస్తూ ఉంటే ఈ కాలంలో మనం చూసాం. ఒక
యువ రైతులు కాల్చి చంపారు. అనేక మంది రైతులు ఈ రోజున హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉన్నాం. అందుకని ఈ తరుణంలో రేపు మార్చి 14వ తారీఖున మొత్తం దేశవ్యాప్తంగా రామలీలా మైదానానికి సమీకరించి కార్మికవర్గం, రైతాంగం, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు మొత్తం వాళ్ళకి సంఘీభావంగా మహిళల్ని, విద్యార్థుల్ని, యువకుల్ని అందరినీ చేసి పెద్ద ఎత్తున ఒక పెద్ద సభ జరుగుతూ ఉన్నాయి. దానికి ఢిల్లీలో నుండి ఆ సభ జరుగుతున్నటువంటి దానికి సంఘీభావంగా నిన్న విషయాలు కృష్ణయ్య గారు చెప్తారు. రాష్ట్రంలో ఒక సమావేశం జరిగింది. సంఘీభావంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో, పట్టణాల్లో పెద్ద ఎత్తున సభలు, ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు, రకరకాలైనటువంటి కార్యక్రమాలకి ఆల్ ఇండియా కిసాన్ మోర్చా, అదేవిధంగా అఖిల భారత కార్మిక సంఘాలు పిలిపించినాయి. అందులో భాగంగా రేపు కానీ ఎల్లుండి కానీ జిల్లాలో ఉన్నటువంటి రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కాంగ్రెస్ సంఘం, సిఐటి జిల్లా ఆఫీస్ బేర్స్ అందరం కూర్చొని ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ సంఘానికి అవకాశం ఉందో ప్రతి ప్రాంతం మిస్ కాకుండా అన్ని మండలాల్లో, పట్టణాల్లో ప్రదర్శనలు, నిరసన కార్యక్రమాలు మార్చి 14వ తారీఖున జరిగేటట్టుగా ప్లాన్ చేస్తాం. ఆ ప్లాన్ చేసిన తర్వాత సర్క్యులర్ కిందకి ఇస్తాం. ఇక్కడ మాచర్ల పట్టణంలో కూడా మనం జనరల్గా ఉన్నటువంటి లక్ష్యం ఏంటంటే దుర్గి, రట్టిచెత్తల, మాచర్ల, వెల్దుర్తి, కొంచెం కారంపూడి, ఈ మన నియోజకవర్గంలో వెల్దుర్తి మినహా మిగతా అన్ని మండలాల్లో మనకున్నటువంటి శక్తి మేరకు రెగ్యులర్గా కార్యక్రమాలు చేసేటువంటి అలవాటు ఉంది. పట్టణంలో ఎక్కువ కనీసం 100-200 మందితో మనం రెగ్యులర్గా కాంగ్రెస్ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, సిఐటి కానీ, సిపియు కానీ రకరకాలైనటువంటి ప్రజా సంఘాలు మిత్రుడు కొత్తగా బిఎస్పీ పార్టీ మిత్రుడు ఇట్లా మన ఫిబ్రవరి 16 గ్రామీణ బంధు కూడా మంచి ప్రయత్నం ఇట్లా చేసాం. అందుకని మనం మాచర్ల నియోజకవర్గంలో కూడా మళ్ళీ ఒకసారి అందరం కూర్చొని రేపు జిల్లా స్థాయి మీటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా అందరం కూర్చొని ఈ 4 మండలాల్లో, టౌన్ 5 ప్రాంతాల్లో కార్యక్రమాన్ని సక్సెస్ అయ్యేటట్టుగా మనం అందరం కలిసి కృషి చేయాలని చెప్పేసి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చింది. రైతు సదస్సుని ఎందుకు నిర్వహిస్తున్నామంటే గత 2 సంవత్సరాల క్రితం రైతులు ఢిల్లీలో 8 నెలల పాటు సుదీర్ఘ పోరాటాల చేయగా అధికార పార్టీ బీజేపీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా బూర్జువా విధానాలతో కార్పొరేట్ వ్యవస్థకి రైతును తాకట్టు పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని ఎండగట్టుటకు ఈరోజు మనం అందరం కూర్చున్నాం. మన ప్రయత్నాలు ఏ విధంగా ఉండాలంటే గ్రామ స్థాయి రైతు నుంచి నియోజకవర్గ స్థాయి దాకా అందరినీ చైతన్యపరిచి రైతుకు జరుగుతున్న అన్యాయాలను మనం పోరాటాలతో సాధించుకోవాలి. వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగ విధానం ఏంటంటే రైతు వాడుతున్నటువంటి బోరు మోటార్లకి మీటర్లు పెట్టి నేడు మనం వాడుతున్న సెల్కి బ్యాలెన్స్ అయిపోతే ఎలా పనిచేయదో రేపు వాళ్ళు అనుకున్న వరకే ఆ యొక్క వాటర్ వస్తుంది, తర్వాత రాదు. దాన్ని అవగాహన చేసే విధంగా మన ఉభయ కమ్యూనిస్టు అలానే దేశవాళీ కిసాన్ మోర్చా దాదాపు 548 రైతు సంఘాలు ఈ యొక్క గిట్టుబాటు ధర కోసం మోటార్లని వ్యతిరేకించడం, అలానే ప్రధానంగా కార్మిక వ్యవస్థ కోసం ఉన్నటువంటి చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా పెట్టినటువంటి దాన్ని రద్దు చేయాలనే విధానంలో మనం ఫైట్ చేస్తున్నాం. దానికి మనం మన శక్తి వంతులు లేకుండా మనం ప్రజలను చైతన్య పెట్టి ప్రజల మద్దతును కూడా కూడగట్టుకొని మనం ముందుకు పోవాలని సభాముఖంగా తెలియజేస్తున్నాను. నిన్న మా యొక్క కార్మిక సంఘాలలో ఒక సంఘం చిన్న ఫైట్ చేసింది.
అది వాళ్ళ ఒక వేతనాలకి. నాకు అక్కడ ఏం కనిపించింది అంటే రైతుల్లో చైతన్యం కనిపించింది. ఎందుకంటే వీళ్ళు సమ్మె చేసి సాధించుకుంటున్నటువంటి వేతనాలని మనం కూడా సమ్మె చేస్తే మనకి గిట్టుబాటు ధర వస్తుందని ఒక రైతు ఛానల్లో స్టేట్మెంట్ ఇచ్చారు. అలా చైతన్యం పొంది స్వచ్ఛందంగా 14 చలో ఢిల్లీ కార్యక్రమం రోజున ప్రతి మండల కేంద్రాలలో రైతులు భారీ సంఖ్యలో పాల్గొని వాళ్ళ యొక్క డిమాండ్స్ కోసం మాతో పాటు సహకరిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకు, వచ్చినటువంటి పార్టీ కార్మికులకు, అలానే పార్టీ నాయకులకు ఒక ధన్యవాదాలు. మీరు కొంచెం యువతలు చెప్పుకోండి. ఆహార ఇంకో కొంచెం విలువలు, ప్రపంచ ఆహార విలువలు వృద్ధివుతున్నటువంటి తరుణంలో ఈ దేశం ప్రపంచం మొత్తం మీద కూడా వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. ప్రధానంగా భారతదేశం వ్యవసాయక దేశం అని చెప్తున్నటువంటి పాలకులు కేవలం మిథ్య మాత్రమే తప్ప నిజంగా వ్యవసాయ రంగాన్ని ఒక ఉనికిలో అంటే వ్యవసాయ రంగాన్ని దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది అనేటువంటిది ఇప్పటికీ కూడా ఏ ప్రభుత్వం గుర్తించాలి. అదేవిధంగా ఈనాటి రైతాంగ ఉద్యమాలే కావు. 1917లో బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే చంపారన్ అనే ఉద్యమం మన భారతదేశంలో చేయడం జరిగింది. ఈ చంపారన్ ఉద్యమం అనేటువంటి భూమి శిస్తును పెంచడం, ఈ భూమి శిస్తును పెంచడం అనేటువంటిది ఎప్పుడైతే ఆ బ్రిటిష్ పాలకులు దాన్ని ప్రచారం చేశారో దానికి సంబంధించినటువంటి ఆ పన్నులు కట్టేటువంటి పరిస్థితుల్లో మన దేశంలో ఉండేటువంటి రైతులు పేదరికంలోకి వచ్చేసారు. ఆల్రెడీ పేదరికంలో అనుభవిస్తున్నాం, ఇంకా పేదరికంలోనికి రావడం జరిగింది. అంటే 1917లో ఈ దేశంలో రైతాంగ విప్లవం అనేటువంటిది ఈ చంపారన్ ఉద్యమం 1919 వరకు కొనసాగినటువంటి క్రమంలో బ్రిటిష్ పాలకుల యొక్క కుయుక్తి ఏదైతే ఉన్నదో ఆ ఉద్యమంలో బయటపడింది. అంటే నేను ఇక్కడ అంటున్నది ఏంటంటే ఒక దేశానికి సంబంధించి మన దేశానికి సంబంధించి వ్యవసాయక విప్లవం అనేటువంటిది ఖచ్చితం. వ్యవసాయక విప్లవం లేనిదే భారతదేశ విముక్తి లేదు. ఖచ్చితంగా వ్యవసాయక విప్లవం ఖచ్చితంగా రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజున మనం అనుకుంటా ఉన్నాం కేవలం ఎక్కడో ఉత్తరాది రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఉద్యమమే తప్ప ఇది మనది కాదు అనుకునేటువంటి పరిస్థితి మాత్రం కాదు. ఇది ఉత్తరాది రాష్ట్రాల్లో ఏ విధమైనటువంటి ఉద్యమం నడుస్తుంది అని అంటే ప్రాణాలను కోల్పోయేటువంటి ఉద్యమం జరుగుతూ ఉంది అక్కడ. ఈ మధ్యకాలంలో ఒక 5 రైతులు ఆ బుల్లెట్లు, రబ్బర్ బుల్లెట్లు వేసినటువంటి దెబ్బకి గుండెపోటు, హార్ట్ అటాక్ వచ్చి మరి 5 చనిపోతే కనీసమైనటువంటి ప్రభుత్వం వాళ్ళని పలకరింపుగా కానీ కనీసం ఏ విధమైనటువంటి పలుకు లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అంటే ఇక్కడ కేవలం ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఉద్యమే కాదు, ఇది ఢిల్లీ దాకా పోయినటువంటి ఉద్యమం అని అంటే ఈ దేశానికి సంబంధించిన ఉద్యమం అనేటువంటిది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనకున్నటువంటి ఈ ప్రాంతాల్లో కూడా మనం మన రైతుల్ని కదిలించేటువంటి ఆలోచన మనం చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇందాక చెప్పినట్టుగా నేను వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. రైతులకి కేవలం గిట్టుబాటు ధర అనేటువంటి అంశమే కాదు, వాళ్ళకి
అనేక రకాలలో సబ్సిడీల రూపంలో వాళ్ళని ఏ విధమైనటువంటి పన్నులు అనేటువంటిది వెయ్యాలో వేయకూడదు అనేటువంటిది కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి రైతులకి ఆ పంట నష్టపోతే మేము పంట నష్టానికి సంబంధించి మేము డబ్బులు ఇస్తున్నామని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు, అదేవిధంగా లక్షల భూములు మరి భూస్వాముల చేతుల్లో భూస్వాముల చేతుల్లో ఉంటే మరి రైతాంగ ఉత్పత్తి ఎక్కడ కొనసాగుతుంది? ఆ ఉత్పత్తి లేనటువంటిది కొద్ది గొప్ప ఉన్నటువంటి వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చి ఇదిగో నువ్వు పంట నష్టపోయావు కాబట్టి ఏదో 100 మందిలో ఏదో 4గురికో 5గురికో ఇచ్చి కళ్ళనీరు ఉంచేటువంటి పరిస్థితుల్లోనే ఈ ప్రభుత్వాలు ఉన్నాయే తప్ప మరి పారిశ్రామిక రంగంలో వస్తువుకి ఎలా అయితే వాడికి గిట్టుబాటు ధర కల్పిస్తూ ఉన్నాడో మరి అదేవిధంగా రైతుకు కూడా తన గిట్టుబాటు ధర ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా గిట్టుబాటు ధరను కల్పించేటువంటి ఆలోచనని మరి కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని వాళ్ళకి ఆ న్యాయం మన రైతుల పట్ల ఒక సౌద్భావం అనేటువంటిది వస్తే దాని ప్రకారంగా మనం అనేక ప్రాంతాల్లో ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు నా యొక్క విప్లవాన్ని తెలియజేస్తూ ముగిస్తాను. ధన్యవాదాలు. ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసినటువంటి కనీసం ఇలాంటి పరిస్థితులు కూడా లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నటువంటి విధానాలు ఎంతో ధైర్యంగా లేబుల్ లెవెల్తో ముందుకు వచ్చినటువంటి నిన్న జరిగినటువంటి అంటే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఈ హర్యానా రైతులపైన ఈ దుర్మార్గ చర్యలు వ్యతిరేకిస్తూ ప్రాణాలు అర్పించినటువంటి రైతులకు మరియు గాయపడినటువంటి రైతులకు మరియు నష్టపోయినటువంటి ఎన్నో ప్రయాణ సౌకర్యాలు ట్రాక్టర్ లాంటివి వాళ్ళ బైకులు లాంటివి కానీ నష్టపోయినటువంటి విధానాలు వీటన్నింటినీ కూడా నేను ఒక ప్రగాఢ సానుభూతి తెలియపరుచుకుంటూ నేను తీవ్రంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ పాశవిక పరిపాలన పైన బీజేపీ ప్రభుత్వం పైన నేను తీవ్రంగా ఈ విధానాన్ని ఖండిస్తున్నాను. ఈరోజు భారతదేశంలో రైతులు వెన్నెముక లాంటి వాళ్ళు మనం చెప్పుకుంటున్నాము. కానీ ఆ రైతునే మనము వాళ్ళకి ఆ కనీస అవసరాలు తీర్చలేకపోతే ఇక మనం ఎందుకోసం ఉన్నాము అని చెప్పేసి నేను సమావేశంలో తెలియబోతున్నాను. అలాగే ప్రశ్నించే హక్కుని పోరాడే తత్వాన్ని మనము ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఉండలేకపోతే మనము ఏమి సాధించలేమని చెప్పేసి కూడా తెలియపరుచుకుంటూ అలాగే ఈరోజు రైతులపైన నల్ల చట్టాలు మిత్రులు ఆంజనేయ గారు చెప్పినట్టు కొత్త చట్టాలు అంటే రైతులు కానీ ఒక మనిషికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాన్ని కల్పించే విధానం వాళ్ళు పరిశీలన అంటే వాళ్ళు శోధించే పరిశీలన విద్య వైద్యం అభివృద్ధికి సంబంధించినటువంటి వాటి మీద వాళ్ళు పెట్టకుండా వాళ్ళు దృష్టి పెట్టకుండా కొత్త చట్టాలు ఏం చేస్తే వీళ్ళని నడిపించవచ్చు, ఏం చేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా వాళ్ళ యొక్క హక్కులు మనం కాలరాయొచ్చు, మనం ఏం చేస్తే మేము అనుకున్నది సాధించవచ్చు అనేటువంటి కొత్త విధానాలని ఈ భారత రాజ్యాంగంలో కొన్ని కొత్త చట్టాలు నల్ల చట్టాలను ప్రవేశపెడుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా మనందరం కలిసినట్టుగా వ్యతిరేకించి ఈ ప్రభుత్వాన్ని గడిదించేంత వరకు అలాగే జరిగిన నష్టాన్ని పూడ్చేంత వరకు రానున్న భవిష్యత్తులో రైతులకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనము ఆ ప్రజల్లో చైతన్యవంతం చేసి అలాంటి పరిపాలనా లక్ష్యానికి సంబంధించినటువంటి ఆ విధానాన్ని కోసమే మనందరం కలిసికట్టుగా పోరాడదామని చెప్పేసి నేను తెలియపరచుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెద్దలందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ జై భీమ్.